స్వాగతం సుస్వాగతం దేశుడా జీవపూర్ణుడా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం పూజింతుము మేము స్తుతింతుము పూజింతుము మేము స్తుతింతుము పూజించి నిన్నే కొలిచెదము మేము పూజించి నిన్నే కొలిచెదము సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు కీర్తిశేషులు ప్రభువునందు నిద్రించిన కింతలి ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య కింతలి ఉషారాణి, కుమారుడు ఆనంద్ కుమార్, కుమార్తెలు పుష్పలత, ప్రవీణ మరియు మనమలు మనవరాండ్లు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఉడుముల రాజారెడ్డి మాధురి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతకు గాను పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల వివేక్ అందోనికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఉడుమల రాజారెడ్డి, మాధురి రెడ్డి, శరణ్యారెడ్డి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్ద్ మర్రెడ్డి సుందరి దంపతుల తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న జై సుభాకర్ రావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ మాధవీలత, బాలసుమంత్, కార్తికేయ, సంజయ్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రావేల ఆరోగ్యం గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ మక్కిన్న మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని బాలరెడ్డి, కస్తూరి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని అభిషేక్, అనురాగుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ మరియ తల్లి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములు ప్రభువు పట్ల విశ్వసనీయతతో ఆయన చెప్పినటువంటి మాటలను వినాలన్నటువంటి ఆసక్తితో ఉండాలని పఠనములు మనకి బోధిస్తూ ఉన్నాయి. అలా విన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారముగా జీవించినప్పుడు సామాన్యమైనటువంటి మనల్ని అసామాన్యమైనటువంటి రీతిలో తన పరిచర్యలో ఉపయోగించుకోబోతున్నాడు. వానిని మనం ఈనాటి పఠనము 2వ పట్టణం కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ ద్వారా వింటున్నాం. మిమ్మల్ని నేను దేవుని పవిత్రమైనటువంటి వాక్యాన్ని వివరించేటువంటి శక్తితోనూ, ప్రవక్తలుగాను, అద్భుతములు చేసేటువంటి వారుగాను, స్వస్థతలు చేసేటువంటి వారుగాను మిమ్మల్ని దీవిస్తాను. అయితే మీరు నా వాక్యానుసారముగా నేను అందిస్తున్నటువంటి శక్తిని
ఈ జీవమును స్వీకరించేటువంటి వారిగా మారాలి అని చెబుతున్నాడు. అది మాత్రమే కాదు, మనము పొందినటువంటి ప్రతి అవకాశము, మనం స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము అన్నటువంటిది మన స్వీయమైనటువంటి లాభము కోసము కాదు, స్వీయమైనటువంటి ధన సముపార్జన కోసము కాదు. పరుల సేవలో నా మహిమ కోసం మీరు వానిని వినియోగించాలి అని మనలందరినీ కూడా తన పవిత్రమైనటువంటి పరోపకార పరిచర్యకు ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైనందినటువంటి జీవితంలో ఈ ప్రాపంచికమైనటువంటి ఆలోచనలతో మనము దాతృత్వం అన్నటువంటిది కేవలం నాకు మాత్రమే సంబంధించినటువంటి వ్యవహారమని అనేక మార్లు పడిపోయి ఉంటాం. దేవుని శక్తి ద్వారా మన జీవితాలను మార్చుకునేటువంటి అవకాశం ఉన్నది. నాడు కానాపల్లె విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా, అద్భుత క్రియ ద్వారా, సూచక క్రియ ద్వారా మనల్ని కూడా ప్రేమిస్తూ ఆహ్వానిస్తున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి దురలవాట్లు కానీ ప్రాధాన్యతలను అన్నిటిని కూడా నాకు సమర్పణ చేసినప్పుడు మీకు ఇంపైనటువంటి జీవితముగా మార్చబోతున్నానని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కావున దివ్యబలి పూజలో మనమంతా కూడా యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. స్తుతి మహిమా దైవ కుమారా నీకే స్తుతి మహిమా పరలోక తండ్రి నీకే స్తుతి మహిమా దైవ కుమారా నీకే స్తుతి మహిమా పరిశుద్ధాత్మ నీకే స్తుతి మహిమా పరిశుద్ధాత్మ నీకే స్తుతి మహిమా త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా నీకే మహిమా ఆరాధనా నీకే మహిమా
నిన్ను ఘనపరచెదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నీకు వందనమర్పించి నిన్ను ఘనపరచెదము. మీరే మా దైవమని, మీరే మహారాజువని, మీరే మా దైవమని, మీరే మహారాజువని ప్రణుతితుము మా హృదయములో, పూజితుము మా మనసులలో. ప్రణుతితుము మా హృదయములో, పూజితుము మా మనసులలో. నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా. దేవుని పుత్రుడా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న మహారాజా, ఓ యేసుక్రీస్తువా, దేవుని పుత్రుడా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న మహారాజా, ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా, ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా, కీర్తితుము మా హృదయములో, స్తోత్రితుము మా మనసులలో. కీర్తితుము మా హృదయములో, స్తోత్రితుము మా మనసులలో. నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా. పరిశుద్ధాత్ముడా, కరుణించు మమ్ము, విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపచేయుమా. పరిశుద్ధాత్ముడా, కరుణించు మమ్ము, విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపచేయుమా. ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు. ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు. స్తుతింతుము మా హృదయములో, పొగడెదము మా మనసులలో. స్తుతింతుము మా హృదయములో, పొగడెదము మా మనసులలో. నీకే మహిమా, నీకే ఘనత, నీకే ఆరాధన.
సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నీవు ఇహపరములను రెండింటినీ పాలించుచూ ఉన్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనను ఆలకింపు. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెళ్ళి విరిగినట్లును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. యెషయా గ్రంథము 62వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదెను. ఆ నగరము విజయము వేకువ వెలుగువలే ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపం వలె మెరియును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంచును, జాతులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. నిన్నిక పర్యత్యకి అని పిలువరు, నీ భూమినిక విడువబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవుని ఆనందదాయని పిలుతురు, నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించుచు ప్రభు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ప్రభు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జాతులకు విషదము చేయుడు. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. సకల జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును వినితింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహాన్విత నామమును స్తుతింపుడు. అందరూ ప్రభు కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఒకే ఆత్మ తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఒసగుచున్నాడు. 2వ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనముల వరకు. సహోదరులారా, కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులను అందరుకును ఒకే దేవుడు సామర్థ్యమునొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థతపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడుగు శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమియో
వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీనిని అన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసుకుచున్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మకార్యమిగా, ప్రభు నీ ఆత్మకార్యమిగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మకార్యమిగా, ప్రభు నీ ఆత్మకార్యమిగా. అభిషేకించు, అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు, బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు, అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు, బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అతడ ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రాపుకు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరుడు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములన్నీ కూడా పరోపకార సేవలో జీవించమని, అలా జీవించినప్పుడు ఇతరుల జీవితాలలో మనము జీవాన్ని, క్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని సమృద్ధిగా అందించినటువంటి వారము అవుతున్నామని వాక్య పఠనాలన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. ముఖ్యంగా శుభవార్త, యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనముల ద్వారా యోహాను కానాపల్లిలో జరిగినటువంటి ఆ పెళ్లి విందులో అద్భుతమును ఆయన పవిత్రమైనటువంటి సూచక క్రియగా వర్ణిస్తూ ఉన్నాడు. ఎ కైండ్ ఆఫ్ సైన్,
పవిత్రమైనటువంటి సూచక క్రియగా ఆయన యేసుప్రభు యొక్క మొదటి అద్భుతాన్ని మనకు పంచుతూ ఉన్నాడు. అంటే ఆ సూచక క్రియ ఏమి తెలియజేస్తుంది? ఎ సైన్ దట్ ఈజ్ పాయింటింగ్ అవుట్ టు సంథింగ్. అంటే అది ఎలాగూ మనకు ఉపయోగపడుతుంది, ఎలాంటి సందేశాన్ని మనకు అందిస్తుందంటే యేసుక్రీస్తు దైవ కుమారుడు అన్నటువంటి సూచక క్రియ ద్వారా తెలియజేయాలని యోహాను గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన చెప్పినటువంటి విధంగానే యేసు ప్రభువు దైవ కుమారుడు అన్నటువంటి విషయాన్ని ఈ మొదటి అద్భుతము ద్వారా, సూచక క్రియ ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి ఈ క్రమంలో మనము ఆ దైవ కుమారుణ్ణి నమ్మాలి. ఆ దైవ కుమారుణ్ణి నమ్మటం ద్వారా మనలో జీవము సమృద్ధిగా అందించబడుతుంది, మనకు జీవాన్ని పూర్తిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని యోహాను గారు ఈ పఠనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నాడు యేసుప్రభు కానాపల్లి విందుకు వెళ్ళినప్పుడు వారి జీవితంలో జీవం అన్నటువంటిది లేదు. ఆ సమయంలో తన రాక ద్వారా, తనపైన నమ్మకము ఉంచడం ద్వారా, విశ్వాసము కలిగి ఉండటం ద్వారా, మరే తల్లి చెప్పినటువంటి విధముగా యేసుప్రభు యొక్క మాటలు వారు వినటం ద్వారా అక్కడ జీవము, ద్రాక్షారసం అన్నటువంటి జీవమును సమృద్ధిగా వారు అనుభవించారు. వారి జీవితంలో ఆనందమును వారు పరిపూర్తిగా అనుభవానికి తెచ్చుకోగలిగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువులో అంత జీవము ఉన్నది, క్రీస్తు ప్రభువులో అంత శక్తి ఉన్నది. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాలలో మనకున్నటువంటి అలవాట్లు, మనకున్నటువంటి విలువలు, మనకున్నటువంటి ప్రాధాన్యతలు, మనకున్నటువంటి జీవిత విధానం అన్నటువంటిది ఆయనకు అనుగుణంగా లేనప్పుడు, వానిని క్రీస్తు ప్రభువుకి మనము సమర్పించినప్పుడు ఈ నీరు అన్నటువంటి ఈ విలువలు కానీ, ప్రాధాన్యతలు కానీ, లేకుంటే మనకున్నటువంటి దురలవాట్లు ఏదైనా పర్వాలేదు, మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆయనకు సమర్పణ చేసినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ శక్తి ద్వారా క్రీస్తు ప్రభువు మన జీవితాలను మార్చుతూ ఉన్నాడు అన్నటువంటి శుభ సందేశమును మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దానినే మనం ఈనాటి పట్టణములో, రెండవ పట్టణంలో ప్రత్యేకముగా వినుచు ఉన్నాం. సామాన్యమైనటువంటి జనం, సామాన్యమైనటువంటి మనలాంటి వారిని ఆయన గొప్ప వ్యక్తులుగా మారుస్తూ ఉన్నాడు. గొప్పవైనటువంటి తాళంతులని ఆయన అనుగ్రహిస్తున్నాడు. తన అనుగ్రహము ఎంత మిక్కుటముగా ఉంటుందంటే ఆర్డినరీ పర్సన్ కెన్ బికమ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 4 నుండి 11 వచనాలను మనం గమనిస్తున్నాం. అందులో అనేకమైనటువంటి బోధకులుగా మలుస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి బోధకులు ఉంటారు, స్వస్థత అనుగ్రహము కలిగినటువంటి వారు ఉంటారు, ప్రవక్తలు వస్తూ ఉంటారు, ప్రవచనాలు చెప్పగలిగినటువంటి వారు ఉంటారు, అద్భుతాలు చేసేటువంటి వారు కూడా దేవుడు మనల్ని మలుస్తూ ఉన్నాడు. వీరందరికీ కూడా శక్తి ఎక్కడి నుండి వస్తూ ఉంది? వీరందరూ కూడా అంత శక్తివంతమైనటువంటి ప్రబోధకులు ఏ విధంగా కాగలిగారు అంటే క్రీస్తు ప్రభువు తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఫలములను స్వీకరించడం ద్వారా. నాడు క్రీస్తు భగవానుడు నీటిని ద్రాక్షారసముగా ఏ విధంగానైతే మార్చి ఉన్నాడో, సామాన్యమైనటువంటి మనల్ని సైతము ఆయన ప్రబోధకులుగా, స్వస్థతాపరులుగా, అద్భుతాలు చేసేటువంటి వారుగా, ప్రవచనాలను వల్లెవేసేటువంటి వారిగా ఆయన మనం మలుస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి తాలెంతులను, లేకుంటే దేవుడు ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి విధానమును మనం గమనించినట్లయితే అది స్వీయమైనటువంటి లాభము కోసం కాదు, అది స్వలాభం కోసము అస్సలు కానే కాదు. పరోపకార సేవలో పరులకు పంచేటువంటి క్రమంలో నిన్ను దేవుడు అనేకమైనటువంటి శిఖరాలకు తీసుకుని వెళ్తాడు. గొప్పదైనటువంటి ఆధ్యాత్మికతను, అనుభవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇట్స్ నాట్ ఫర్ అవర్ పర్సనల్ గ్లోరీ బట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్. ప్రభువు సేవలో, పరుల సేవలో మనను ఉపయోగించడం కోసం ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను గారు ఏ విధంగానైతే మనకు సూచక క్రియ ద్వారా యేసుప్రభు దైవకుమారుడు అని తెలియజేయడానికి ప్రయత్నం చేశాడో, ఆ యేసుప్రభు తండ్రి దేవుని యొక్క కృపావరములను,
ఆయన యొక్క దయను మనకు నేర్పుతున్నాడు. కాబట్టి మనము సైతము యేసు ప్రభు వలె అందరికీ కూడా పరుల సేవలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి వ్యక్తిగత జీవితాలని మనము దేవునిలో ఉంచి బేరీజు వేసుకొని చూసినప్పుడు మనకు 2 ఉదాహరణలకు సహాయముగా ఉండబోతున్నాయి. ఇజ్రాయేలు దేశమును మనం గమనించినట్లయితే అక్కడ 2 సముద్రాలు, గలిలయ సముద్రము మరియు మృత సముద్రం, ద సీ ఆఫ్ గ్యాలిలీ అండ్ ద డెడ్ సీ, ఈ 2 కూడా ఉన్నవి. అంటే దేవుడు అనుగ్రహించేటువంటి వానిని ఎలా స్వీకరించాలి, ఏ విధంగా వానిని పరుల సేవలో ఉపయోగించాలి అన్నటువంటి దానికి ఈ విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. ఆ సీ ఆఫ్ గ్యాలిలీ మరియు సీ ఆఫ్ డెడ్ సీ, ఈ 2 కూడా ఒకే ప్రాంతం నుండి వస్తాయి. వాటికి నీరు ఎక్కడి నుండి అందుతూ ఉందంటే యోర్దాను నది నుండి ఈ 2 కూడా సమానమైనటువంటి రీతిలో నీటిని అందుకుంటూ ఉన్నాయి. లెబానాను అన్నటువంటి పర్వతం ద్వారా ప్రవహించేటువంటి నీరు యోర్దాను నదిలో చేరి ఆ యోర్దాను నది నుండి గలిలయ సముద్రమునకు మరియు ఈ మృత సముద్రముకు నీరు పంపబడుతుంది. కానీ గలిలయ సముద్రము చుట్టూ మాత్రమే పచ్చదనము, అనేకమైనటువంటి పైరులు, పంటలు మరియు జీవులు, చేపలు అన్నటువంటివి అక్కడ జీవిస్తున్నాయి. కానీ మృత సముద్రములో చేరినటువంటి నీరులు అక్కడ ఏమీ కూడా ఉండదు. అక్కడ కేవలము ఉప్పు మాత్రమే ఉంటుంది. అక్కడ చేరినటువంటి జీవి మరణిస్తుంది. కానీ వాటి మూల స్థానమును గమనించినట్లయితే లెబానాన్ అన్నటువంటి పర్వతముల ద్వారా యోర్దాను నదిలో ప్రవేశం పొందినటువంటి నీరు ఈ 2టికి కూడా అందించబడుతుంది. కానీ అవి ఎలా స్వీకరించి ఎలా ఉపయోగపడుతున్నాయి? ఈ గలిలయ సముద్రము చుట్టూ ఉన్నటువంటి వీని ద్వారా వారికి అందినటువంటిది వారిని ఉపయోగించుకోవడం ద్వారా అక్కడంతా కూడా పచ్చదనము అన్నటువంటిది బాగా కనపడుతుంది. మన వ్యక్తిగత జీవితాలలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు ఇంత ప్రత్యేకత ఉన్నదంటే అది దానితోనే ఆ నీటిని ఉంచుకోవడం లేదు. గలిలయ సముద్రం అటు నుండి మళ్ళీ నీటిని పంపుతూ ఉంది. అది అందించడం ద్వారా పచ్చదనము ఏ విధంగానైతే వస్తుందో మనకు కూడా దేవుడు మనల్ని ప్రబోధకులుగా, అద్భుతాలు చేసేటువంటి వారుగా, స్వస్థతలు చేసేటువంటి వారుగా, తన నామకరణాన్ని కలిగినటువంటి వారుగా మనం పిలుస్తున్నాడంటే మనకివ్వబడినటువంటి వాటిని పరుల సేవలో ఉపయోగించాలి అన్నటువంటి తత్వముతో దేవుడు మనకు ఇవన్నీ కూడా అందజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ లేఖ 9వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే, ఇదిగో ఎవరైతే ఇష్టపూర్వకంగా దేవునికి అందజేస్తారో, కానుకలనైతేనేమి లేకుంటే ఇతరమైనటువంటి విషయాలు ఇష్టపూర్వకంగా చేస్తారో వారిని నేను అధికముగా దీవిస్తాను, వారిని అధికముగా ఆశీర్వదిస్తాను అని చెబుతున్నాడు. ఇంకా బాగా దాతృత్వమును గురించి ధ్యానం చేసినట్లయితే జేమ్స్ డాల్ఫ్ అనేటువంటి ఆయన ఫ్లాషెస్ ఆఫ్ ట్రూత్ అనేటువంటి తన పుస్తకంలో దెర్ ఆర్ 3 kinds ఆఫ్ గివర్స్ అని చెప్తున్నాడు. దాతృత్వం అన్నటువంటిది 3 రకాలుగా మనము చూడవచ్చు. ఆ 3 రకాలు ఏమిటంటే ఫ్లింట్, స్పాంజ్ అండ్ హనీ కోమ్. ఈ 3 రకాలు అన్నటువంటి వాటిని వివరిస్తున్నాడు. దాతృత్వము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాతృత్వము కలిగి ఉన్నారు. కానీ అందులో రకాలు ఉన్నాయి అని ఆయన తెలియజేస్తూ, ఫ్లింట్ అన్నటువంటిది ఒక చెకుముకి రాయి. దాని ద్వారా మనము ఎంత హార్డ్గా దాన్ని అంటే సుత్తితో కొడితే తప్ప అది పగలదు. స్పాంజ్ అన్నటువంటిది ఎంత పిండితే అంతగా అది నీటిని అందిస్తుంది. హనీకోమ్, ఈ తేనె తట్టు అన్నటువంటిది ఎంతగా మనం అడగకుండానే అది ఓవర్ఫ్లోయింగ్ అన్నటువంటిది మనం గమనిస్తాం. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో కూడా చాలామంది ఈ ఫ్లింట్ అన్నటువంటి రాయి లాంటి హృదయము కలిగి ఉన్నాం. ఏదైనా అడిగితే అంత సులభంగా చెయ్యము. అడిగి ఆ సుత్తితో ఏ విధంగానైతే రాయిని కొట్టంగా అది ఎప్పుడో పగులుతుంది. అదేవిధంగా దాతృత్వము, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ అనుగ్రహాలు, ఈ తాలెంతులు, ఇవన్నిటిని కూడా నీ కోసము నీవు ఉంచుకున్నప్పుడు ఎంత గట్టిగా కొడితే, ఎంత గొప్పగా అడిగితే నీవు అందిస్తావో నీకు మాత్రమే తెలుసు. రెండవదిగా ఈ స్పాంజ్ అన్నటువంటి దాతృత్వ గుణము మనలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అడిగితేనే అందించేటువంటి గుణం. ఎంత పిండితే అది అంతగా ఇస్తుందో, ఎంత అడిగితే అంతగా ఇచ్చేటువంటి ఆ దాతృత్వ గుణము కొంతమందిలో ఉంటుంది.
మూడవ విషయాన్ని గమనించినట్లయితే హనీకోమ్, తేనెతట్టు అడగకుండానే అది ఓవర్ఫ్లోయింగ్ అన్నటువంటి దాతృత్వము. మనం అడగకుండానే స్పందించేటువంటి మనస్తత్వము కలిగి చాలామంది తమ దాతృత్వాన్ని పంచుతూ ఉంటారు, చాటుతూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పట్టణంలన్నీ కూడా ఈ దాతృత్వముతో పరోపకార సేవలో జీవించమని అడుగుతున్నాయి. మరి నేటి నేపథ్యము, శుభవార్త నేపథ్యమును మనం గమనించినట్లయితే మనకు గొప్ప మాదిరి, గొప్ప ఆదర్శము మరియ తల్లిలో మనం గమనిస్తున్నాం. మరియ తల్లి కనుల ద్వారా యేసుప్రభు యొక్క హృదయాన్ని చూడాలి అని చెబుతున్నారు. మరియ తల్లి కనుల ద్వారా యేసుప్రభు హృదయాన్ని కలిగి ఉండాలని. హ్యావ్ ద ఐస్ ఆఫ్ మదర్ అండ్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు ఇంత గొప్ప మాటని చెబుతున్నానంటే, ఆమె యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్పినట్లు మీరు చేయండి, ఆయన చెప్పేటువంటి విధంగా దానికి అనుగుణంగా మీరు చేయండి అని చెప్తుంది. వై ఇట్ ఈజ్ త్రూ ది ఐస్ ఆఫ్ మదర్ మేరీ. ఎందుకు ఆమె కళ్ళు కలిగి మనం ఉండాలి. స్పందించింది ఆమె చూడగానే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనించి బాధామయ పరిస్థితిలో ఉన్నటువంటి వారిని చూసి, ఆ కుటుంబాన్ని చూసి ఆమె తన కళ్ళ ద్వారా చూసినటువంటి విషయానికి చలించిపోయింది. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ఇలాంటిది జరగాలి. చలించిపోయి అలాంటి గొప్ప హృదయం నా కుమారునిలో ఉన్నది అని మనందరినీ కూడా యేసుప్రభు చెప్పినట్లుగా చేయండి అని ఈ పఠనము, ఈ వాక్యం ద్వారా ఆమె మనకు ప్రబోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఇద్దరు వ్యక్తులు, ఒకడు వ్యాపారస్తుడు, మరొకడు రైతు, ఇద్దరు కూడా మార్కెట్లో వెళ్తూ ఉన్నారు. మార్కెట్కి వెళ్ళాలని దారి గుండా వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉంటే రైతు ఒక విషయాన్ని గమనిస్తున్నాడు. ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి మిడత శబ్దం చేస్తుంది. అప్పుడు రైతు ఈ వ్యాపారస్తుని అడుగుతున్నాడు, నీకు మిడత చేస్తున్నటువంటి శబ్దము వినపడుతోందా? అప్పుడు వ్యాపారస్తుడు చెప్తున్నాడు, లేదు, నాకు వినపడటం లేదు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మరో శబ్దాన్ని, ఒక పక్షి పాడటం, లేకుంటే అక్కడ ఉన్న పక్షి శబ్దాన్ని ఈ రైతు మరోసారి వింటున్నాడు. మళ్ళీ ఈ వ్యాపారస్తుని అడుగుతున్నాడు, నీకు ఆ పక్షి చేస్తున్నటువంటి శబ్దం వినపడుతోందా? లేదు అని చెప్పాడు. ఇంకా అలానే ముందుకు వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళగానే భయంకరమైనటువంటి గోల. మార్కెట్లో అనేకమైనటువంటి వారు ఉంటారు, అనేకమైనటువంటి వ్యాపారాలు అక్కడ జరుగుతాయి. అక్కడ జరిగేటువంటి సమయంలో ఒకరొకరు తెలియజేయాలనుకున్నటువంటి విషయాలు ఏమి కూడా సందేశము అందదు. అంత గోలలో ఇతని జేబులో నుండి, రైతు జేబులో నుండి ఒక నాణెము కింద పడింది. కింద పడగానే వ్యాపారస్తునికి అంత గోలలో కూడా ఇది వినపడిందంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ చిన్ని ఉదంతము ద్వారా మనము మనకు కలుగుతున్నటువంటి నీతి ఏమిటంటే, మనము వినాలనుకున్నదే వింటాం. మనము వినాలనుకున్నదే వింటాం. ప్రభు అంటున్నాడు, అలా కాదు. మరియ తల్లి కూడా అలా కాదు. ఆయన చెప్పినట్లు చేయాలి. నీవు ఆయన చెప్పినట్లు చేయాలంటే ఆయన చెబుతున్నటువంటి విషయాన్ని గ్రహించాలి. శిష్యరికంలో వినటం అన్నటువంటిది చాలా గొప్పది. అక్కడ యేసుప్రభు మనం గమనించినట్లయితే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో శిష్యులు ఆయనను అప్పటి నుండి విశ్వసించడం మొదలుపెట్టిరి. కానాపల్లి విందులో జరిగినటువంటి అద్భుతము, సూచక క్రియను చూసిన తర్వాత శిష్యులు ఆయనను విశ్వసించడం ఆరంభించిరి అన్నటువంటి వాక్యం మనల్ని పలకరిస్తుంది. అంటే శిష్యరికములో వినటం అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నదో మనం గమనించాలి. అందులోకే మరియ తల్లి ఈ విషయాన్ని వారితో చెబుతుంది, ఆయన చెప్పినట్లు మీరు చేయండి. మన జీవితాలలో కూడా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితిలో యేసుప్రభు చెప్పినటువంటి విధముగా మనం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, నాడు కానాపల్లి విందులో జరిగినటువంటి విందు మనకి నేడు ప్రతి దివ్యబలి పూజలో మనం చూస్తున్నాం. ఉదాహరణ గమనించినట్లయితే అక్కడ అనేకమైనటువంటి వారు, పెళ్లికి వచ్చినటువంటి వారు చాలామంది సమావేశము అయ్యారు. సమావేశమైన తర్వాత అక్కడ శ్రవణము, దృశ్యము మరియు అద్భుతమైనటువంటి విషయము అక్కడ జరుగుతోంది. సమావేశమైన తర్వాత ఆమె చెప్పినటువంటి విధంగా శ్రవణము జరగాలి, అంటే వినటం.
వినటం జరిగిన తర్వాత వారు దృశ్యాన్ని చూస్తున్నారు. అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వారు గమనిస్తున్నారు. ప్రతి దివ్యబలి పూజలో కూడా ఇదే జరుగుతుంది. మనమంతా కూడా దివ్యబలి పూజకు ఏకమవుతున్నాం. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ ప్రసంగాన్ని మీరు వినాలి. దాన్ని శ్రవణం అంటారు. అటు తర్వాతనే దివ్యబలి పూజకు ద టేబుల్ ఆఫ్ ఆఫరింగ్స్, దేవుడు అనుగ్రహించేటువంటి దానిని మనము స్వీకరించడానికి సిద్ధపడినప్పుడు వినటం ద్వారా, చూడటం ద్వారా అద్భుతాన్ని కాంచుతూ ఉన్నాము అని మనమంతా కూడా గమనించమని ఈనాటి వాక్య పఠనాలు మనకు బోధిస్తున్నాయి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితాలలో నీవు పొందినటువంటి ప్రతిదీ కూడా నీ స్వలాభము కోసము కాదు, పరుల సేవలో ఉపయోగించుకోవడం కోసం దేవుడు నీకు ప్రతి దానిని కూడా అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా మీరు గమనించినట్లయితే వినటం అన్నటువంటిది మన జీవితంలో సాధారణమైనటువంటి లేకుంటే అసాధారణమైనటువంటి రీతిలో మనం వినడానికి ప్రయత్నం చేయాలి. అలా వినటం ద్వారా అద్భుతాలను మనం చూస్తాం. అద్భుతాలు చూడడం ద్వారా నాడు క్రీస్తు ప్రభువును వారి శిష్యులు ఏ విధంగానైతే విశ్వసించడం, అనుచరించడం చేశారో అదేవిధంగా మనము కూడా దేవుని సేవలో పదిలముగా 10 కాలాల పాటు ఉండాలంటే ఈ వినటము మరియు చూడటం అన్నటువంటిది జరగాలి. కావున దివ్యబలి పూజలో దేవాతి దేవుని అడుగుదాం, ప్రభువా మీరు నాకు అనుగ్రహించినటువంటి దాతృత్వము నా కోసము కాదు, ఇతరుల సేవలో ఉపయోగించాలని అడిగావు. కావున అడగకుండానే చేసేటువంటి మనస్తత్వమును నాకు అనుగ్రహించు. తర్వాత నీవు చెప్పే ప్రతి మాటను కూడా నేను వినేటువంటి భాగ్యముతో నన్ను ఆశీర్వదించమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునేను అను. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర దయామయులైన తండ్రి, ఉమాదేవ, ఈ పవిత్రమైనటువంటి ఆదివార బలి పూజలో మేమంతా కూడా పాల్గొనుచుండగా దివ్య గ్రంథ పఠనముల ద్వారా దాతృత్వ గుణముతో జీవించమని, స్పందించేటువంటి హృదయముతో మీరంతా కూడా నా సాక్షులుగా ముందుకు సాగాలని మాకు నేర్పుతున్నటువంటి మా పావని జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మీకు సేవలు చేస్తున్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్య గ్రంథ పఠనముల ద్వారా మీరు మాతో అనేకమైనటువంటి విషయములను నేర్పుతూ ఉన్నారు. ప్రత్యేకముగా సామాన్యమైనటువంటి మమ్మల్ని ఎన్నుకొని అసామాన్యమైనటువంటి రీతిలో మమ్మల్ని మీ పరిచర్యలో ఉపయోగించుకుంటూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుని పిలుపు ద్వారా అనేకమైనటువంటి ప్రబోధకులు, అద్భుతములు చేసేటువంటి మహాశక్తులు, అంతకు మించి ప్రవక్తలుగా స్వస్థత అనుగ్రహము కలిగినటువంటి వారుగా మమ్మల్ని మలుస్తున్నారు. ఇదిగో ప్రభువా, మీ జీవము మేము పొందటం ద్వారా, మీ శక్తి మీరు మాకు అనుగ్రహించడం ద్వారా మేము ఇంత గొప్పగా దీవించబడుతున్నాం. ఇది ఎరిగి ప్రభువా, రాబోయేటువంటి జీవితంలో మీ కృపలో మాత్రమే మీపైన ఆధారపడి జీవించేటువంటి జీవితముగాను, మీ మహిమ కోసం జీవించేటువంటి వ్యక్తులుగా మలచమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకముగా ఈనాడు దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. దివ్యవాణి టీవీ ఛానల్కి పోషణలో మరి ముఖ్యముగా మూలనిధి, స్థిరనిధి దాతలుగా, ప్రత్యేక దాతలుగా చేరి ప్రపంచమందంతటా శుభవార్త ఈ దివ్యవాణి మాధ్యమం ద్వారా జరుగుతున్నదని గ్రహించి ప్రభువా అనేకమైనటువంటి కుటుంబాలు ముందుకు వచ్చి సహకరిస్తున్నాయి, పోషణలో భాగస్థులు అవుతూ ఉన్నారు. అయితే వారి హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆశలను మీరు గ్రహించండి. మరి ముఖ్యంగా ఈనాడు దివ్యబలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను, వారి జీవిత ఆశయములను, వారి కుటుంబం కోసం పన్నటువంటి ప్రతి ప్రణాళికను దీవించమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, వినుట వలన విశ్వాసము అధికమగుచున్నదని వాక్యం ద్వారా మీరు మాకు నేర్పుతూ ఉన్నారు. వినటం అన్నటువంటిది, శ్రవణం అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క తత్వము, ఆయనలో ఉన్నటువంటి భావము అన్నీ కూడా మాకు తెలియజేయబడుతున్నాయి. గ్రహించేటువంటి గొప్ప మనస్తత్వమును, వినేటువంటి ఆలోచన విధానమును మాకు అనుగ్రహించి మీకు ప్రత్యేకమైనటువంటి సాక్షులుగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేరుచున్నది. కావు నీ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు నీ వర ప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోను దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధ 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 ప్రభువన్ దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘన దేవునికి.
పైకి లేయాలి, మన పెదవుల నుండి పైకి లేయాలి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి, స్తుతులను పాడెను ఘనదేవునికి. దేవుని పేరట వచ్చిన యేసుని, దేవుని పేరట వచ్చిన యేసుని, నింగి నేల గాలి నీరు మాతో కలిసి పాడండి, మాతో కలిసి పాడండి. పరిశుద్ధ 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 ప్రభువని దూతల బృందం ఆనందముతో స్తుతులను పాడెను ఘనదేవునికి, స్తుతులను పాడెను ఘనదేవునికి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోక ఆహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. ఇది పరలోక ఆహారం, ప్రభు పరిశుద్ధ ఆహారం. పరమన్న
ప్రభు జీవాహారం పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం అందరము లోకంలో ఈ అమరమైన ఆహారం అందరము లోకంలో ఈ అమరమైన ఆహారం ఇది పరలోక ఆహారం ప్రభు పరిశుద్ధ ఆహారం. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసించము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఇంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.